నీ టీంలో సగం మందిని పైగా లే ఆఫ్ చేసావు. నీతో పాటు ఇన్ని ఇయర్స్ గా వర్క్ చేసిన వాళ్ళ మీద ఇంత కూడా విశ్వాసం లేదా అన్న? అసలు ఇంత రూత్లెస్ గా ఎలా ఉంటావు అన్నా? రే తౌఫిక్, ఈరోజు నేను నీకు కార్పొరేట్ రియాలిటీ ఏంటో చెప్తాను, విను. నువ్వు ఏ రోజైతే నీ మేనేజర్ దగ్గరికి వెళ్ళి నువ్వు జాబ్లో పడుతున్న ఇబ్బందులు కష్టాలు చెప్పుకుంటావో ఆ రోజే నువ్వు నీ జుట్టు తీసుకెళ్ళి మేనేజర్ చేతిలో పెట్టినోడు అవుతావు. కంట్రోల్ ఎప్పుడు మేనేజర్కి ఇవ్వద్దు, పవర్ సెంటర్ ఎప్పుడు మన దగ్గరే ఉండాలి. అయినా అసలు ఆఫీస్లో ఎవరికి ఏం చెప్పాలి, ఎంత చెప్పాలి, ఎలా చెప్పాలన్నది మన కంట్రోల్లో ఉండాలి. ఓకేనా? నిన్ను చూస్తుంటే భయం వేస్తుందన్నా. భయపడైతే ఇంకా ఈ కంపెనీలో కంటిన్యూ అయితే నా కెరియర్ బాగుంటుందని గ్యారంటీ ఉందా అన్న? చూడరా, ఈ గ్యారంటీలు వారంటీలు ఇవ్వడానికి నేనేం సేల్స్ మెన్ని కాదు. అసలు అలా ఎలా లే ఆఫ్ చేస్తారన్నా? కొంచెమైనా తప్పు అనిపిస్తుందా? నీకు తప్పనిపిస్తుందా? తప్పని కాదన్నా, కానీ కొంచెం ఎథిక్స్ అనేవి ఉంటాయి కదా. ఎథిక్సా బొంగ, ఇదంతా బిజినెస్. నేను మీరు జస్ట్ పపెట్స్ అంతే. ఈ నిజం నీకు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నచ్చకపోతే అందరు వచ్చి లైన్లో నుంచోండి. అట్లీస్ట్ అలా లే ఆఫ్ చేస్తున్నాం అని ఎంప్లాయీస్ ముందే చెప్తే వాళ్ళు ప్రిపేర్డ్ ఉంటారు కదా. ఎవరైనా చెంప మీద కొట్టబోతున్నావు అని ముందే చెప్తే నొప్పి ఏమైనా తక్కువ వేస్తుందా? ఇంకా చెంప ఎప్పుడు పగులుతుందా అని భయం ఎక్కువ వేస్తుంది. అన్బిలీవబుల్ అన్న. అయినా లే ఆఫ్ అయిన ఎంప్లాయీస్ కంపెనీకి యూజ్లెస్ అని, కంపెనీకి అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ అని అలా ఎలా ఫీల్ అయ్యావన్నా? అలా ఒపీనియన్ ఎలా ఫామ్ చేసుకున్నావు? కొంతమంది మీద కొన్ని ఫీలింగ్స్, ఒపీనియన్స్ అలా ఫామ్ అయిపోతాయి అంతే. రమ్మంటే రావు, పొమ్మంటే పోవడానికి. రైట్ నో నా ఫీలింగ్ ఏంటో చెప్పమంటావా అన్న? ఎందుకు ఎక్కేస్తున్నావు అందరినీ? నేను అనుకుంటా